హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా తాత ముత్తాతలది ఇది. మా అమ్మగారి తల్లిగారిది ఊరు ఇది. అయితే వచ్చిన మేము చిన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆడుకున్నామని చింత చెట్లని ఇవన్నీ చూపెడుతున్నా. ఇవన్నీ ఆ సైడ్కి మామిడి చెట్టు, అది మామిడి చెట్టు చాలా బాగుంటాయి రుచి మామిడి పండ్లు అవి. మాకైతే చిన్నప్పుడు మా తాతోళ్ళు ఇదే చింతపండు పంపిద్దరు, మేము కొనుక్కోకపోదుము, బిడ్డలకు ఇచ్చుకుందరు. అట్లా బతికినాం మేము. ఈ ఊరికి దగ్గర ఇది, మా మామూర్లది భూమి. అయితే మొత్తం పజ్జొన్నలు వేసిర్రు. బర్రెలకి ఆడ పోలీస్ జాబ్ ఉంది కాబట్టి వ్యవసాయం చక్కగా పట్టించుకోరు, చేయరు పిల్లలకి. ఇక కొంచెం ముసలోళ్ళు ఉన్నారని ఇక్కడ చేస్తారు. ఇంకా ఇక్కడ వీళ్ళది జంగాలు ఉంది, ఇంకా అక్కడ భూమి అక్కడ 8 ఎకరాలు ఉంది. అక్కడ మా పెదనాన్న పాలకి ఇస్తాడు, కొంచెం చేసుకుంటారు ఇంకో మా నడుపుతాముడు. మా పెద్దమ్మకి మీకు 4 కొడుకులు అన్నట్లు. 4 కొడుకులు, 2 బిడ్డలు. మా పెద్దమ్మకు నడిపేద్దమ్మకు. ఇక మా పెద్దమ్మకు 2 బిడ్డలు అయితే పెద్ద బిడ్డకి ఇల్టని తెచ్చుకున్నది ఇక్కడనే. 2 బిడ్డలు. మా అమ్మకేమో ఇక మేము 3 బిడ్డలం, ఒక కొడుకు అట్లా అయిపోయాడు మా తమ్ముడు. ఇదంతా తోట మిరప చెట్లు వేసుకున్నారు, గోరుచిక్కుడుకాయలు, ఇంటి మందం ఇక కూరగాయలు, టమాటా చెట్లు పెట్టుకున్నారు. కలిసినట్లున్నారు గడ్డి. చూడండి ఫ్రెండ్స్, అరటి చెట్లు చుట్టూ గిట్ల పొడితే ఇంత పండ్ల చెట్లు అవి ఒకటి పెట్టుకో. మిరప చెట్లు పూతలకు వచ్చినాయి చూడండి, సన్నపు మిరపకాయలు అన్నట్లు ఇవి. ఇట్లా పూతలకు వచ్చినాయి. బాయ్ మరి.